శ్రీకృష్ణ శరణం మమ. దేవో యథాది పురుషో భజతో ముముక్షున్. నువ్వు మమ్మల్ని ఇప్పుడు స్వీకరించి అనుగ్రహించాలి. ఏ విధంగా అంటే ఆది పురుషుడైనటువంటి నారాయణుడు ముముక్షువుల్ని ఎలా అనుగ్రహిస్తాడో మమ్మల్ని నువ్వు అలా అనుగ్రహించాలి. ఇక్కడ ఉపమానం ఎలా చెప్పారో చూడండి. నిజంగా కామనాసక్తితో చేరినట్లయితే శృంగారభావపరమైన ఏదో ఉపమానం ఉండాలి. ఒక ప్రీతిపాత్రంగా చేరిన ప్రేయసిని ప్రియుడు అనుగ్రహించినట్లు ఇలాంటి ఉపమానాలు ఏవో చెప్పవచ్చు. లేదా పద్మాన్ని సూర్యుడు అనుగ్రహించినట్లు ఇలా శృంగారభావపరమైన ఏ భావాన్నైనా చెప్పచ్చు. అలా కాకుండా వీరు వాడిన ఉపమానమే ఎంత ఉత్కృష్టంగా ఉన్నదంటే ఆది పురుషుడు దేవదేవుడు అయిన జగన్నాథుడు ముముక్షువుల్ని ఎలా అనుగ్రహిస్తాడో మమ్మల్ని నువ్వు అలా చేరదీయాలి అన్నారు. అంటే మేము ముముక్షువులము, నువ్వు ఆది పురుషుడవైన నారాయణుడవు, ముకుందుడవు అని స్పష్టమైపోయింది. అందు గోపికలు ముముక్షువులు, గోవిందుడు ముకుందుడు. ఈ ముకుంద ముముక్షు అనుబంధమే గోవింద గోపికా సంబంధము. సాంద్రానంద సముద్గీర్ణ హాస సంగత కేయూర సముదిత భూష. నమలపించము దాల్చి బృందావన కుంజవనముల్లో సంచరిస్తూ నీ చిరునవ్వు ఉన్నదే అది సాంద్రానంద సముద్గీర్ణ హాస. సాంద్రానందము అంటే చిక్కనైన ఆనందము అన్నారు ఇక్కడ. అంటే ఆనందంలో పలుచదనం లేదు, సంపూర్ణమైనటువంటి బ్రహ్మానందం. దానిని వెదజల్లుతున్నటువంటి చిరునవ్వు అంటే సాంద్రమైన బ్రహ్మానందాన్ని ప్రకటించే నవ్వుట కనబడుతున్నది. సాధారణంగా నవ్వు అంటేనే ఆనందానికి అది వ్యక్తీకరణ. అందులో సాంద్రానందాన్ని వ్యక్తీకరించే మందహాసం స్వామి వారిది. అందుకే నవ్వుతున్న కృష్ణుని మోము బ్రహ్మానంద శోభతో శోభిల్లుతున్నది. సంగత కేయూర సముదిత భూష. కేయూరాది సమస్తమైన అలంకారములు ధరించిన హే కృష్ణ, నువ్వు దివ్యమంగళ విగ్రహంతో వచ్చిన పరమపురుషుడవు అని మాకు తెలుసు. ఎందుకంటే పరమపురుషుడు ఇలా రావడం ఆయనకు సంప్రదాయం. మత్స్యకుర్మాది దశ మహితావతార. హే స్వామి, నువ్వు మత్స్య కుర్మ మొదలైన 10 విధములైన గొప్ప అవతారములు ఎత్తావు. అవన్నీ మహిత అవతారములు అంటే పూజ్యములైన అవతారములు ఒకటి, గొప్పవైన అవతారములు. అలాంటి ఎన్నో అవతారాలు ఎత్తావు. ఇప్పుడు నన్ను అనుగ్రహించడానికి ఓ మదనగోపాల ఈ దివ్యావతారములు కృప చూపించు. మదనుగ్రహాత్, నన్ను అనుగ్రహించడానికై ఈ మదన గోపాలమూర్తిని ధరించావు. అంటే ఇక్కడ కృష్ణావతారం మదన గోపాలమూర్తిగా కనబడుతున్నది. ఈ విధంగా గోపకాంత కీర్తిస్తే మరొక గోపకాంత ఇక్కడ స్వామితో ఇంకొక భావంలో చెప్తున్నది. మొత్తం 12 తరంగాల కృష్ణలీలా తరంగంలో సుమారుగా 4 తరంగాలు రాసలీల మీదే చెప్పారు. అంటే ఎంత దివ్యమైన ఘట్టము రాసలీల అనేది మనం భావించాలి. పైగా ఈ రాసలీల చెప్తున్నది జీవన్ముక్తులైన సుఖయోగేంద్రులు, వింటున్నది కేవల మోక్షకాంక్ష కలిగి తన మరణం గురించి తనకు తెలిసి దేహ వ్యామోహం విడిచిపెట్టిన పరీక్షిత్ మహారాజు. ఇది మర్చిపోరాదు. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నవాడు సంపూర్ణమైన ఉపనిషత్తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న ఒక అద్వైత సిద్ధుడైనటువంటి యతీశ్వరుడు. ఆయన చెప్తున్నాడు. అలాంటి ఆయన కూడా రాసలీల వైభవాన్ని చెప్తున్నాడంటే ఆ రాసలీలలో ఉన్న యోగమాధుర్యం అలాంటిది. దాన్ని మనం గ్రహిస్తున్నాం. అందుకే నారాయణ తీర్థుల యొక్క భావజాలములే గోపికలే మనకు కనిపిస్తున్నాయి. అందుకే ఆ గోపికాభావంతో తాదాత్మ్యం చెందారు. ఎవరు గోపీభావంతో తాదాత్మ్యం చెందుతారో వారు మాత్రమే గోవిందని అర్థం చేసుకోగలరు. ఆ గోపీ ప్రేమలో అంతా గొప్పతనం ఉన్నది. అందుకే మొత్తం భాగవతంలో కృష్ణ పరమాత్మ వీరిని మహాయోగులుగా వర్ణిస్తాడు తానే ఉద్ధవ గీతలో. ఇక్కడ గోపికాభావాన్ని చిత్రమైనటువంటి దృశ్యంలో చూపిస్తున్న నారాయణ తీర్థులు. నృణాం బంధహతిం కుర్వన్ నృసింహోసి దయాఘన ఇది సంబోధ్య గోవిందం సానందం ప్రాహ గోపిక. ఒక గోపిక గోవిందుని అన్నదిట, నువ్వు నరసింహస్వామివయ్యా అన్నదిట. నిజంగా కృష్ణుడు అంటే వాళ్ళ దృష్టిలో ఒక గొప్ప నందాత్మజుడు అంతే, లేదా నారాయణుడు. మరి మధ్యలో నరసింహస్వామి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ ఈ మహానుభావుడికి నారాయణ తీర్థుడికి నరసింహ భక్తి చాలా ఉన్నది. వేదాద్రి నరసింహస్వామిని, శోభనాద్రి నరసింహస్వామిని స్తుతిస్తాడు. ఈ శోభనాద్రి, వేదాద్రి అనేటువంటివి ఈ గుంటూరు కృష్ణా జిల్లాల ప్రాంతంలో ఉన్నది. పైగా ఈయన పుట్టినది గుంటూరు జిల్లాకు చెందినటువంటి కాజా గ్రామంలో కనుక ఈయనకి వేదాద్రి ఇవన్నీ బాగా పరిచయం. అందులో ఈ శోభనాద్రి కృష్ణా జిల్లాకు చెందింది. ఆ శోభనాద్రి నరసింహస్వామిని కూడా ఈయన దర్శించాడు. ఇక్కడ శోభనాద్రి నరసింహస్వామిపై కీర్తన వచ్చింది. అయితే విడిగా ఎక్కడో పాటగా శోభనాద్రిపై రచించుకోవచ్చు. మధ్యలో ఈ రాసలీల మధ్యలోకి తీసుకువచ్చి కృష్ణ పరమాత్మ అంత సుందరంగా ఉన్నవాడిని కాస్త అభీకరమైన నృసింహమూర్తిగా భావన చేసి ఆ శోభనాద్రి నృసింహస్వామి కీర్తన ఇక్కడ పెట్టడం ఏమిటి? మధ్యలో ఏదో ఉంది ఇందులో, అది గ్రహించవలసింది. ఇది నారాయణ తీర్థుల యొక్క దివ్య తాత్విక భూమికలోంచి ఉద్భవించిన ఒక రమ్య భావన. అది మనం పరిశీలిస్తే
నృసింహ అనే శబ్దానికి అద్భుతమైన భావాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. నృణాం బంధహతిం కుర్వన్ నృసింహోసి దయాఘన. ఓ దయాస్వరూప శ్రీకృష్ణ, నువ్వు జీవుల యొక్క బంధాన్ని పోగొట్టే నృసింహుడవు. నృసింహుడు ఎలాగైతే హిరణ్యకశిపుని దేహాన్ని చీల్చివేశాడో అలా నువ్వు జీవుల యొక్క దేహాత్మ భ్రాంతి అనే బంధాన్ని చీల్చివేస్తున్నావు అని ఇక్కడ అంత సుందరుడైన గోవిందుని నృసింహస్వామిగా దర్శిస్తున్నది ఒక గోపిక. పైగా సంబోధ్య, నృసింహాన్ని సంబోధించి సానందం ప్రాహ గోపిక, ఆనందంగా అంటుందిట. ఇక్కడ మొత్తం కృష్ణలీలా తరంగంలో ఈ రాసలీలా ఘట్టంలో మాత్రం గోవింద శబ్దాన్ని మాటి మాటికి ప్రయోగిస్తున్నారు, లేదా శ్రీనివాస అని అక్కడక్కడన్నారు. గోవింద శబ్ద బహుళ ప్రయోగం ఉన్నదే, అది గోవిందాయ గోపీజనవల్లభాయ నమః అనే అనుబంధం చూపించడం కోసం ప్రయోగిస్తున్నారు. పైగా ఇక్కడ నృసింహ అని ఆనందంగా అంటోందట. ఈ ఆనందం గోపికదో లేదా గోపికాభావంతో తాదాత్మ్యం చెందిన నారాయణ తీర్థులతో. కవి తాదాత్మ్యం చెందకపోతే రసాన్ని ఆవిష్కరించలేడు. పైగా కృష్ణగానం చేసి తరించిపోవాలని తలంచుకుని తరంగిణ్ణి రచిస్తున్న నారాయణ తీర్థుల వారు ఇక్కడ ఈ విధంగా గోపికాభావంతో తాదాత్మ్యం చెంది కృష్ణ నృసింహస్వామిని కీర్తిస్తున్నాడు. ఇక్కడ ఈ ఆంతర్యాన్ని మనం పరిశీలించాలి. భాగవతంలో నరసింహ ఆవిర్భావ ఘట్టం చాలా ముఖ్యంగా చెప్పబడుతున్నది. అది సంస్కృతంలోనూ పోతన గారి తెలుగు రచనలో కూడా చాలా రసవంతమైనది. పైగా నృసింహతత్వం అర్థం అయితే కానీ భాగవతం అర్థం కాదు అని పెద్దలు చెప్తారు ఇక్కడ. అందుకే భాగవత వ్యాఖ్యాత అయిన శ్రీధరాచార్యుల వారు కూడా ఈ మాటను ప్రకటించారు. అందుకే భాగవతంలో సరిగ్గా సప్తమ స్కంధంలో నృసింహతత్వాన్ని పెట్టారు. అక్కడ కానీ బాగా అవగతం చేసుకోగలిగితే భాగవతం అర్థమవుతుందట. భాగవతం అర్థం కావడం అంటే భగవంతుడైన కృష్ణుడు అర్థం కావడమే. అందుకు కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి మనం ముందు నృసింహోపాసన చేయాలి. నృసింహ ఉపాసన మన జీవుణ్ణి శుద్ధం చేస్తుంది. జీవభావాన్ని పోగొట్టి బ్రహ్మభావంలోకి ప్రవేశింపజేసేది నృసింహము. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.